టాలీవుడ్ లో కల్కి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. పుష్ప 2 ఆగస్టులో రాబోతోంది. దేవర దసరా సీజన్ లో దండెత్తబోతోంది. ఇలా ఆల్మోస్ట్ భారతీయుడు 2 నుండి రజనీ వెట్టాయన్ వరకు పాన్ ఇండియా సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి. ఎటొచ్చి ఇంకా తేలాల్సింది గ్లోబల్ స్టార్ చరణ్ మూవీనే. ఇంతవరకు గేమ్ చేంజర్ రిలీజ్ డేటే తేలలేదు. అసలు ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా లేదు. ఎందుకు? టేక్ ఎ లుక్. గేమ్ చేంజర్ పాట పేలింది. మోషన్ టీజర్ తర్వాత వచ్చిన పాటే తప్ప మరో అప్డేట్ లేదు. అసలు ఈ సినిమా రిలీజ్ డేట్ ఏంటో ఎవ్వరికీ తెలీదు. కొందరేమో జూలైలో, కాదంటే ఓజీ వాయిదా పడితే సెప్టెంబర్లో అంటున్నారు. అదే కాకపోతే దీపావళి రిలీజ్ అనేస్తున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. పాన్ ఇండియా సినిమాల్లో అన్నింటికంటే ముఖ్యం రిలీజ్ డేట్. దానికి తోడు విడుదలకు ముందు 3 నెలల నుంచే ప్రమోషన్. ఈ విషయంలో పుష్ప నుంచి కల్కి వరకు అంతా ఓ ఫ్లోలో వెలుగుతున్నారు. అదే చరణ్ సినిమా విషయంలో మిస్ అవుతోంది. పుష్పరాజ్ జోరు పెరిగింది. కల్కి మే 9కి రావాలి. అయితే మే 30, జూన్, జూలై రిలీజ్ అంటూ ఈ సినిమా మీద కూడా కొన్ని వారాలు కన్ఫ్యూజన్ కనిపించింది. ఇప్పుడు జూన్ 27 రిలీజ్ డేట్ తో క్లారిటీ వచ్చేసింది. దేవర ఏప్రిల్ నుంచి వాయిదా అన్నాక ఎక్కువ రోజులు టైం తీసుకోకుండా అక్టోబర్ 10 అంటూ మారిన రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అనవసరపు కన్ఫ్యూజన్ లేకుండా చేశారు. ఇక్కడ కొరటాల శివ టీం కొంతవరకు సక్సెస్ అయింది. డైరెక్టర్ శంకర్ లోనే అది లోపించింది. లోకనాయకుడు కమల్ హాసన్ తో శంకర్ చేసిన మూవీ భారతీయుడు 2. ఈ సినిమా చేసినంత కన్ఫ్యూజన్ ఈ మూవీ చేయలేదు. అలాంటి ఈ మూవీ విడుదల తేదీ జూన్ 13 కావచ్చు అంటున్నారు. అదే నిజమైతే గేమ్ చేంజర్, భారతీయుడు 2 2 మూవీస్ తీసిన శంకర్ ఒక సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చి ఇంకో మూవీని తేల్చడంలో మాత్రం వెనుకబడినట్టే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ సగం మాత్రమే పూర్తయింది. అయినా ఓజీ రిలీజ్ డేట్ ని ఎప్పుడో తేల్చారు. ఎలా చూసినా వెట్టయాన్ దసరా దాడి, కమల్ భారతీయుడు 2 రిలీజ్ డేట్, అలానే గోటు విడుదల తేదీ సెప్టెంబర్ 5 అని ఇలా అన్ని సినిమా రిలీజ్ డేట్లు తేలిపోతున్నాయి. కానీ బాబాయిల అబ్బాయి సినిమా విడుదల మాత్రం తేలట్లేదు. ఓజీ మూవీ సెప్టెంబర్ 27న వైల్డ్ వైడ్ గా విడుదలవుతోంది. అలా జరగకపోతే ఈ సినిమా ప్లేస్ లో గేమ్ చేంజర్ అంటున్నారు. అదేంటో ఆగస్టులో వచ్చే బర్నీ సినిమా, సంక్రాంతికి రానున్న చిరు మూవీ, సెప్టెంబర్లో రానున్న పవన్ మూవీ, ఇలా మెగా హీరోలందరి సినిమాల విషయంలో క్లారిటీ ఉంది. చరణ్ మూవీకి అదే మిస్ అవుతోంది.